తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నివాసంలో జరిగిన ప్రెస్ మీట్లో టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సంజీవయ్య టీడీపీ పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన హామీలపై చేసిన విమర్శలను దుయ్యబట్టారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ మేలుకోలేదని సంజీవయ్యను ఎద్దేవా చేశారు. పథకాల అమలు త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చా మాధవ్ నాయుడు, బీసీ సెల్ అధ్యక్షుడు చిట్టేటి పెరుమాల్, సూళ్లూరుపేట రూరల్ మండల ప్రెసిడెంట్ కొక్కు శంకరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు అలవల శ్రీనివాసులు, డివి సత్రం మండల ప్రెసిడెంట్ శ్రీనివాసులు నాయుడు తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం అబ్బాయి నిలవలేకుంటున్నారు. 1.5 నెలగాల వాళ్ళ ఉద్యోగాలు పోయి ఈ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు చీకొట్టారు. అసలు మీకు పరిపాలనే తెలియదు, మీరు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి కానీ అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అనర్హతగా ఉండదని చెప్పని చీకొట్టినా కానీ వీళ్ళు 1.5 నెల కూడా అధికారం లేకుండా ఉండలేకుండా ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడు. ఏమైపోయిందా? 1.5 నెలలో దౌర్జన్యాలు పెరిగాయంటాడు, దుర్మార్గాలు పెరిగాయంటాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటాడు. ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాడు ఆయన. ఈయన చూస్తే 2 రోజుల ముందు మొన్న వచ్చే ప్రెస్ మీట్ సుదీర్ఘంగా చెప్పినాయంట. అంత అవసరం ఏంది? ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు 3 సంవత్సరాల వరకు తెలుగుదేశం వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏది కూడా మాట్లాడలేదు. నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, దుర్మార్గాలు చేస్తున్నా లేదంటే దోపిడీ చేస్తున్నా సరే ప్రజలు చూస్తూ ఉండాలని చెప్పని గమనున్నాం. మేము ప్రజలకి దగ్గర పోయి మేము భవిష్యత్తులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అయితే మీరు ఆశీర్వదిస్తే మేము ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పాము, కానీ వీళ్ళ జోలికి మేము పోలా. మరి ఈరోజు చాలా దుర్మార్గంగా ఆయన 1.5 గంట మాజీ శాసనసభ్యులు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని గురించి, లోకేష్ బాబు గారిని గురించి మాట్లాడే అర్హత లేదు అతనికి. నువ్వు ఏం చేసావు నియోజకవర్గంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో. మరి ఎందుకు ఈ విధంగా ప్రజలు నేను తిరస్కరించుకోరో ఒకసారి ఆలోచించుకో. చంద్రబాబు నాయుడు గారిని బస్టాండ్లో అమ్మన బూతులు తిట్టిన విషయం మీకు ప్రస్తుతాలకు అంతా తెలుసు. ఎంత దుర్మార్గంగా అలాంటి బూతులు మేము చదువుకున్నప్పుడు ఎవరు మాట్లాడు, అయినా మాట్లాడినాడు ఆయన. అయినా మేము ఆ రోజు ఏదో మాట్లాడినాడులే ఆవేశపరుడు కాబట్టి అని చెప్పి గమన అయిపోయాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద, లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లుతుంటే మేము చూస్తూ ఊరుకోలేం. లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఎవరి కోసం? అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించే అధికారులు, ఒక సైడ్గా మరి వ్యవహరించే అధికారుల కోసం వీళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఉండి వైసీపీ కొమ్ము కాస్తున్నారు, వైసీపీకి అడుగు ముడుగులు ఎత్తున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక డిఎస్పీలో, ఒక సిఐ ర్యాంకులో ఉండి ఒక ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తున్నారని చెప్పిన ఉద్దేశంతో రెడ్ బుక్లో పేర్లు నమోదు చేస్తున్నాం అని చెప్పి తెలియజేసాడే కానీ అది రాజ్యాంగం కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం మన నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక్క నిమిషం కూడా అమలుపరచరా జగన్మోహన్ రెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజ్యాంగం అమలుపరిచాడు. ఎక్కడ పట్టిన దుర్మార్గాలు, ఎక్కడ పట్టిన దౌర్జన్యాలు, ఎక్కడ పట్టిన దోపిడీ. మరి ఈరోజు ఒక సుభిక్షమైన పరిపాలన కొనసాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఒక సంక్షేమమైన పరిపాలన కొనసాగుతూ ఉంది, ఒక అభివృద్ధి పాలకుల పరిపాలన కొనసాగుతూ ఉంది, ఒక శాంతియుత వాతావరణంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి అలాంటి పరిపాలన కొనసాగించే చంద్రబాబు నాయుడు గారిని, మరి లోకేష్ బాబు గారిని విమర్శించడం విడ్డూరంగా ఉంది. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏ విధంగా మన నెత్తిన పడుతుందో వాళ్ళు చేసే విమర్శల వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. కానీ వీళ్ళు చేసే విమర్శల్ని ప్రజలు హర్షించరని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్న ధర్నా చేసావు,
ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఎంపీలని ఎమ్మెల్యేలని అదేవిధంగా వాళ్ళకు ఉండే మంది మార్పాలను అందరిని తీసుకొని పోయి కూడా చేశారు. ఏవైనా రాష్ట్రంలో ఒక్కరైనా హర్షించారా? ఏ మూల ప్రాంతంలో అయినా ఎందుకు ఇలాంటి పనులు చేస్తూ ఉండరు? మరి ఇక హామీలు అమలుపరిచే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాట తప్పుడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర రైతాంగం అతివృష్టితో అనావృష్టితో నానా ఇబ్బందులు పడుతూ ఉండరు. కాబట్టి వాళ్ళకి రుణమాఫీ ఎంతవరకు కల్పించగలమని చెప్పని ఒక కోటయ్య గారి కమిటీ, మరి ఆయన నబార్డు మాజీ చైర్మన్గా ఉంటే ఆయన కమిటీ వేసి మరి రాష్ట్రం అంతా తిరిగి రమ్మని చెప్పని చెప్తే ఆయన రాష్ట్రం అంతా జిల్లాలు వారీగా మీటింగ్ పెట్టి మా ముఖ్యమంత్రి గారికి ఒక మెమరాండం ఇచ్చాడు. 75,000 కంటే ఎక్కువ మించి మనం ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసేదానికి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనకి ఇచ్చున్నారు. మన రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. మీరు ఎంతకంటే ఎక్కువ మరి రుణమాఫీ ఇచ్చేదానికి లేదని చెప్పని ఆ కమిటీ సిఫారసు చేస్తే దాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది, ఈ రాష్ట్ర రైతాంగానికి 150,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పని పదంగా చెప్పి మరి సుమారు 1,00,000 రూపాయలు అందరి ఖాతాల్లో రైతుల ఖాతాల్లో వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి 4వ విడత 25,000 30,000 ఇవ్వాల్సి మా సోదరుడు ట్యాంపరింగ్ చేసి ఓట్లు వచ్చాయి కానీ వీళ్ళకి ఓట్లు రాలేదన్నారు. బాబు నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, 2 సార్లు ఏం ట్యాంపరింగ్ చేసుకొని నువ్వు అయినావు? 63,000 నీకు ఎట్టు వచ్చినాయి? నువ్వు ఆ రోజు ట్యాంపరింగ్ చేసి ఉంటుంది కదా, నీకు అంత ఇది ఉంది. ఆడలేక మధ్యల మీద ఓడన్నట్టు వీళ్ళు పని రాష్ట్ర ప్రజలు వీళ్ళని పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఏహభావంతో ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మరి సంక్షేమ ప్రభుత్వం రావాలన్నా, ఈ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్లాలన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో బడుగులకు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంగా మరి అందరూ కూడా ఆయనకి మద్దతు పలికారు. అది ఆయన పరిస్థితి, ఆయన పరిపాలన దక్షతకి నిరసనం, ఆయన అభిమానానికి నిదర్శనం అని చెప్పని కూడా నేను తెలియజేస్తాను. మరి సంజయ్ గారికి తెలీదు. సంజయ్ గారు శాసనసభ్యుడిగా ఉంటే వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి రాష్ట్రంలో ఒక ఎస్సీకి ఒక లోన్ ఇచ్చిన దాఖలాలు ఏదైనా ఉండదా? ఒక ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసి దానికి రెల్లు కార్పొరేషన్ అని, మరి మాదిగల కార్పొరేషన్ అని, మాల కార్పొరేషన్ అని పెట్టి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఎర్ర యాగాని కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలం గడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వారి నాయకత్వంలో నువ్వు పనిచేస్తుంటే నిజంగా మరి అది నువ్వే ఆలోచించుకోవాలా. ఎందుకు ఈ ఎస్సీల వ్యతిరేకతకి నాయకత్వాన్ని మనం ఎందుకు బలపరచాలని నువ్వే ఆలోచించుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాదు, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల రాజశేఖర రెడ్డి గారి కంటే మిన్నగా చేయగలడు, ఆయన కొడుకును ఒక్కసారి ఆశీర్వదిస్తే బాగుండు, ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చెప్పని ఒక్క ఛాన్సు రాష్ట్ర ప్రజలను ముంచింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసింది. మరి నేను ముఖ్యమంత్రి అయితే అవ్వాతాతలకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పని ప్రగల్భాలు పలికాడు. 3,000 రూపాయలు ఎంతకాలంలో ఇచ్చాడా మీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు? ఆ రోజు 4 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 250. మా నాయకుడు ఏప్రిల్ మాసంలో తెలియజేశాడు, మీ అందరి ఆశీర్వాదంతో, అవ్వాతాతల ఆశీర్వాదంతో, పింఛన్దారుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి ఏప్రిల్ మాసానికి, అదేవిధంగా మే మాసానికి, జూన్ మాసానికి 1,000 రూపాయలు. మరి అదేవిధంగా మరి ఇది జూలైకి
4,000 మొత్తం 4,000 ఇది 3,000 కలిపి 4,000 ఈ 3,000 కలిపి మొత్తం 7,000 ఇచ్చాడు. ఏప్రిల్, మార్చి, ఏప్రిల్, మే ఆ 3 మాసాలకి మరి జూన్ మాసానికి 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు మరి పింఛను జూలై 1వ తారీఖున ఇచ్చాడు. రేపు కూడా 4వ తారీఖున 1వ తారీఖున 4,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు అవ్వాతాతలకి. మరి అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంటు. నీతో పాటు విడతలుగా మీ నాయకుడితో పాటు విడతలుగా 250 రూపాయలు 250 రూపాయలు జిల్లా 100 రూపాయలు 200 రూపాయలు ఉన్న పింఛన్ని 1000 రూపాయలు తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. మరి 1000 రూపాయలు ఉన్న పింఛన్ని 2,000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయలు చేసిన పింఛన్ని ఈరోజు 4,000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చేశారా ఈ పనులు? పేద ప్రజల పట్ల ఆయనకి ఎంత అంకిత భావం ఉందో, పేద ప్రజల పట్ల ఎంత దయార్థ హృదయం ఉందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉచిత ఇసుక పాలసీ అన్నాడు. గతంలో 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా ఆయన పేదోళ్ళకి ఇసుక పాలసీ చేయాలని చెప్పని మీతో పాటు మీ నాయకులతో పాటు చెన్నైకి అమ్ముకొని డబ్బులు సంపాదించాలని చెప్పని ఏ క్వశ్చన్ లేదు ఆయనకి. మరి ఈరోజు డబ్బులకి ఎందుకంటే ఎక్కడైతే డంపింగ్ యార్డులు ఉన్నాయో వాటిని అంతకు మునుపు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ దారులకి బాకీ ఇవ్వాలి కాబట్టి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాటి వరకే ట్రాన్స్పోర్ట్ వరకే డబ్బులు కట్టి తీసుకోమన్నాడే కానీ ఇసుక మాత్రం ఉచితంగా ఇస్తాడని చెప్పిన కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పాలసీ, తెలుగుదేశం పార్టీ పాలసీ పేదవాళ్ళకి ఉచిత ఇసుక ఇవ్వాలనేది దాన్ని చూసా తప్పకుండా అమలుపరుస్తాడు కూడా అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇన్ని అమ్మఒడి మీ నాయకుడు ఆపేసి ఎంతకాలం అయింది? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చేసి రాష్ట్రంలో మరి ఆ చదువుకునే పిల్లకాయలకి అందరికి ఈరోజు ఆ మేనేజ్మెంట్లు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్ లేకుండా నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఒక్కొక్కరికైతే సెమిస్టర్ డబ్బులు కట్టక పరీక్షలకు కూడా రానిలే వాడిని. ఆ విధంగా మీ నాయకుడు చేశాడు. కానీ ఈయన ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ప్రతి ఒక్కరికి రేపు మరి స్కూల్ పెట్టేటప్పుడు ఇప్పుడు మొత్తానికి అందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అసలు ఏం మాటలు ఇవన్నీ? ఈ విధంగా బురద జల్లేందుకు ఒక నిజాయితీ కలిగిన నాయకుల్ని, మరి నిజాయితీగా పరిపాలించే నాయకుల్ని మరి ఈ విధంగా కోట్లు తీసుకుంటున్నారని చెప్పడం ధర్మం కాదు. మరి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు విశ్వసించరు. మరి వీళ్ళు ఎందుకో నేను ఇందాక చెప్పినట్టు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అబ్బాయి గారు, ఈ అబ్బాయి గారు అధికారం లేకపోలేకే మరి నానా యావపడతా ఉన్నారు. ఆ యాగి చేయాల్సినంత అవసరం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలనా దక్షుడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ పథకాన్ని ఎప్పుడు అమలుపరచాలో తెలుసు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి 16,000 మంది టీచర్లకి అవకాశం కల్పిస్తూ మెగా డిఎస్సి మీద సంతకం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తున్నాం. లోపాలు ఉంటాయి, కొన్ని పరిపాలనాపరమైన చర్యలకి లేట్ అవుతుంది. దాన్ని ఆసరా తీసుకొని ఇంకా అమలుపరచలేదు, ఇంకా డిఎస్సి కండక్ట్ చేయలేదంటే నువ్వు కూడా చదువుకున్నవాడివి. దానికి ఒక ఎగ్జామినేషన్ పెట్టాలా, దానికి ఎగ్జామినేషన్కి ఏమేమి దాన్ని సిలబస్ తయారు చేయాలని చెప్పి అధికారులు వాటిని రూపొందించాలా, ఎప్పుడు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలని చెప్పి చూడాలా. దీనికి టైం పడుతుంది, కానీ తొందరపడితే ఎట్ట సోదరా అని చెప్పని కూడా ఆయనకి నేను తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా మా నాయకుడు సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలని, అది మెగా డిఎస్సి కానీ లేదా మహిళలకు ఇచ్చిన అమ్మఒడి కానీ, ఆ తల్లికి వందనం కానీ, మరి అదేవిధంగా మరి ఆ ఉచిత బస్సు కానీ, గ్యాస్ విషయం కానీ దేంట్లో కూడా వెనక దగ్గడు అమలు చేసి చూపిస్తామని చెప్పని కూడా మరి ఈ వైసీపీ నాయకులు కూడా తెలియజేస్తూ, మరి ఆయన ఉనికి కాపాడుకోవాలా. నేనున్నానయా సంజయ్ అయిన ఉన్నాను, ఒకవేళ నన్ను ఎంతమంది వైసీపీ వాళ్ళని దూరంగా పెట్టేసినా నేను మాత్రం పత్రికా ముఖం ద్వారా మీకన్నా కనపడతారని చెప్పి వచ్చి ఆయన ఉనికి సాటుకునే దానికి వచ్చి చెప్పిన మీటింగ్లే. కానీ దీనివల్ల దాంట్లో పసలేదు, దాంట్లో ఆంతర్యం లేదు. దాంట్లో మరి నన్ను అడిగితే ఇంకా దాన్ని అసలు అది న్యూస్గా కూడా తీసుకోబడలేదని చెప్పని
నేను అందరికీ మనవి చేస్తూ నేను ఒకటే చెప్పేది, ఏ ప్రభుత్వానికైనా మరి కొంతకాలం టైం ఇవ్వాలి. 40 రోజులు కాలేదు ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేయడం, మరి 60 రోజులు కూడా కాలేదు ఈయన అప్పుడే ప్రెస్కి ఎక్కడం అంటే ఇది ఎంత విడ్డూరమో నాకు అర్థం కావడం లేదు. మరి ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అయితే ఇంకా హామీలు ఇవ్వకపోయినా కానీ అవన్నీ కూడా మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పని మా నాయకుడే తెలియజేశాడు. మరి పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టే 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మీరు క్లోజ్ చేశారంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన ఇంకేదన్నా ఉందా అని చెప్పిన వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ మరి ఈనాడు మరి ప్రెస్ సోదరులందరూ కూడా మరి ఇచ్చేసి మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడే 36 మర్డర్లు జరిగిపోయినాయి, లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రపతి పరిపాలన పెట్టండి ఆంధ్రప్రదేశ్లో అని కోరటం అంటే ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ప్రజలకి. మానసికంగా ఆయన స్థితి కోల్పోయినట్టుగా కనబడుతున్నాడు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 32 మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హత్యలు చేయించినటువంటి రాజకీయం మీది. మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు కొట్టుకుని ఒకరు చచ్చిపోతే మాకేం సంబంధం అందులో? పోనీ మీకేమన్నా ఆధారాలు ఉంటే ఇవ్వమని మా హోంమంత్రి గారు అడిగారు. మీరు ఎవరో కూడా ఆధారాలు ఇవ్వలే, విడ్డూరంగా మాట్లాడుతున్నారు అధికారం కోల్పోయిన తర్వాత. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. వాలంటీర్ల విషయం కూడా మా ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారిని ఉద్యోగం కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా చెప్పారు. అది కూడా త్వరలో ప్రభుత్వం ప్రకటన ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. డిఎస్సి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా బదిలీల విషయంలో ఎవ్వరు అది కేవలం వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి తీరు. తెలుగుదేశం ప్రభుత్వంలో బదిలీలకు డబ్బులు ఎదురు చూడడం కానీ తీసుకోవడం కానీ జరగదు. అవన్నీ కూడా ఒక పాలసీ ప్రకారం జరుగుతాయి. ప్రజలకు తెలుసు. మీరు కావాలని ఆరోపణ చేస్తే ప్రయోజనం ఉండదు. ఏ విషయంలో అయినా పారదర్శకంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజలకి న్యాయం చేస్తుంది. మీరు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం మానుకొని ఇక మీదటనైనా ప్రజలకి ఉపయోగపడే విధంగా పనిచేయాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. పెద్దలు నిన్నగాక మొన్న మా సింగిల్ ఎక్స్ ఎమ్మెల్యే సంజీవ్ అన్న గారు కొన్ని విమర్శలు చేయడం చూస్తూ ఉంటే చాలా హాస్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చేయాల్సిన అరాచకాలు, చేయాల్సిన అక్రమాలు, చేయాల్సిన దుర్మార్గాలు రాష్ట్రాన్ని తగలబెట్టేసి ప్రజలు ఒరే నాయన మీరు మాకు వద్దురా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అరుంధతి సినిమాలో పశుపతిని ఏ విధంగా అయితే తాడుగట్టి గుర్రానికి లాగ్గట్టి తరిమి కొడతారో ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళందరినీ కూడా ఆ విధంగా గాడిదలకు కట్టి పక్క రాష్ట్రాలకు తరిగినారు. అయినా కూడా బుద్ధి సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లా వీళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 48 రోజులు అవుతా ఉంది. ప్రభుత్వం వచ్చిన 48 రోజుల్లో ప్రణాళిక ప్రకారం అన్నీ కూడా నెరవేర్చేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదానికి కనీసం ఒక 6 నెలలైనా టైం పడుతుంది. ఒక 6 నెలల లోపల అన్నీ కూడా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఈ లోపలే అతనికి రాజకీయ దాహం పట్టిందో, లేదంటే డబ్బు మత్తు పట్టిందో, లేదంటే కరోనాలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసి కొట్టేసిన ఆ డబ్బు ఇంకా కూడా ఆ డబ్బును కాపాడుకోవాలని చూస్తున్నాడు. కరోనా టైంలో కరోనాలో 3 లక్షల రూపాయలు 10 లక్షల నుంచి మా నాయకుడు లోకేష్ గారు 10 లక్షల నుంచి 3 కోట్ల రూపాయలు అధికారుల కాడ డబ్బులు తీసుకొని పోస్టింగ్లు వేస్తున్నారు అంటున్నారు. ఏమయ్యా సంజయ్ గారు, ఏమయ్యా నోటికి ఏది నోట్లో మాట్లాడేదానికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? కరోనా టైంలో నువ్వు వసూలు చేసినావు చూడు 10 కోట్ల రూపాయలు పేద ప్రజల మీద చెప్పి కంపెనీల కాడ వసూలు చేసినట్టయ్యా ఉద్యోగ పోస్టులు వేసేదానికి చెప్పండి. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని.
మరి అదేవిధంగా కరోనా వచ్చింది, నీకు పండగ వచ్చింది. కరోనా వచ్చింది, కరోనా వచ్చి అందరూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకునేదానికి వాళ్ళు ఇళ్లలో దాకా ఉంటే నువ్వు కరోనా మాస్క్ వేసుకొని, కరోనా ముసుగులో మాస్క్ వేసుకొని ఇసుక చూస్తే ఇసుక దోచేస్తేవి టిట్కో ఇళ్ళ కాడ, సులూరుపేటలో దోచేస్తేవి టిట్కో ఇళ్ళ కాడ, మరి అక్కడ చూస్తే ఐరన్ దోచేస్తుంది మీ వాళ్ళు, మరి అక్కడ చూస్తే సిమెంట్ బస్తాలు దోచేస్తుంది, అన్నీ దోచేస్తుంది, అన్నీ తినేస్తుంది, అన్ని అవినీతులు అక్రమాలు అన్నీ చేసింది మీరు. ఏమయ్యా నువ్వు ఏ రోజైనా కూడా సరే నేను అడుగుతా ఉన్నా, సూలూరుపేట నియోజకవర్గానికి, నాయుడుపేట మున్సిపాలిటీకి కానీ సూలూరుపేట మున్సిపాలిటీకి కానీ డెవలప్మెంట్ కోసం స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి తెచ్చిన దాఖలు ఉన్నాయా? రాష్ట్రాన్ని నాశనం చేశారు, నియోజకవర్గాన్ని నాశనం చేశారు. మీ నాయకుడు చూస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు, మీరు చూస్తే నియోజకవర్గాన్ని న్యాయం చేశారు. ఎక్కడికి వస్తావో చెప్పు? పోలేరమ్మ గుడి కాడికి వస్తావా, లేదంటే చంగలమ్మ గుడి కాడికి వస్తావా? ఎక్కడికి వస్తావో చెప్పు? నీ అవినీతి మొత్తం మాకు తెలుసు, నీ అక్రమాలు అన్నీ మాకు తెలుసు. సరేనా? ప్రజలు కోడైకొస్తున్నారయ్యా, ప్రజలు కోడైకొస్తున్నారు. కొంచెమైనా జ్ఞానం ఉండాలి. 48 రోజుల్లో ఏమి 48 రోజుల్లో ప్రక్షాళన ప్రకారం ఏ ప్రభుత్వం కూడా చేయలేరు. 6 నెలలు పడుతుంది. మీరు పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను వస్తానే మొట్టమొదటి సంతకం 3,000 పెన్షన్ అన్నారు. 3,000 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాలకి ఇచ్చారు, 200 రూపాయల లెక్కన. అమ్మఒడి 5 సంవత్సరాలు ఇస్తామన్నారు, 15,000 ఇస్తామన్నారు అమ్మఒడికి. ఒక బిడ్డకి 2 బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒక బిడ్డకి చెప్పారు. ఒక బిడ్డకి చెప్తూ కూడా దాన్ని ఫస్ట్ సంవత్సరం 14,000 చేసావు, ఫస్ట్ సంవత్సరం 15,000 ఇచ్చావు, తర్వాత సంవత్సరం 14,000 వేసావు. పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మీకు కావాలంటే ఎక్కడికి వస్తావు రండి, చర్చికి నేను వస్తాను. ఎక్కడికి వస్తారు రండి, మా వాళ్ళందరూ నాయకులందరూ కూడా చర్చికి వస్తారు. ఆఫ్ ద రికార్డ్ మీరు ఈ పొట్టుకు కూడా ఇంకా అమ్మఒడి బ్యాలెన్స్లు పెట్టి ఎగదొబ్బినారు మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం, మీ ప్రభుత్వం. అది మీ ప్రభుత్వం చేస్తున్న ఇది. ఏడు చూసినా రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసింది మీరు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చింది మీ నాయకుడు, మీరు దాన్నే ఫాలో అయ్యారు. అయ్యా నేను ఒకటి అడుగుతున్నా ముక్కుసూటిగా, ఇంతవరకు ఎక్కడైనా సరే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూడు, ఎస్సీ లీడర్లో ఒక సెకండ్ లీడర్ అనేవాడు ఉన్నాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఒక ఎస్సీ లీడర్ని సెకండ్ లీడర్గా ఎదిగినిచ్చినావా నువ్వు అని నేను అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నీ వెనక నువ్వు ఒక ఏళ్ళు చూపించేటప్పుడు నీ ముందు నీ వెనక 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఇవి గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడాల్సిందిగా నీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా నిన్న అరుంధతి సినిమాలు మిమ్మల్ని అందరినీ గట్టి పడేశారు, నిన్ను కూడా తీసుకుపోయి ముత్తుకూరు బీచ్లో కలిపేస్తున్నారు. మళ్ళీ కూడా నువ్వు ముత్తుకూరు బీచ్ నుంచి తప్పించుకొని వచ్చేసినట్టున్నావు. మళ్ళీ కూడా నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు ఇంక జన్మలో కూడా నువ్వు ఎక్కడ నీకు ఎమ్మెల్యే సీట్ రానిరు మీ వైఎస్ఆర్సీపీ నాయకులే. మరి అదేవిధంగా నువ్వు ఎక్కడా కూడా పోటీ చేసినా కూడా సరే నీకు ప్రజలు ఓట్లేసి నేను గెలిపించేదానికి సిద్ధంగా కూడా లేరని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.